Hi students, today we will discuss about the diploma first year results discussion మా C23 2024 రిజల్ట్స్ గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ ఒకటే కామెంట్స్ అనమాట. ఏంటి ఆ కామెంట్స్ అంటే, మేడం మాకు రిజల్ట్స్ ఎలా వస్తుంది, ఓకేనా, పేపర్ టఫ్గా దిద్దుతున్నారా, ఈజీగా కరెక్షన్ చేస్తున్నారా, కరెక్షన్ చేస్తే కనుక మేము అన్నీ అటెంప్ట్ చేసాం, ఓకేనా, అన్నీ అటెంప్ట్ చేసాం కానీ మరి పాస్ చేస్తారా, ఓకేనా, అంతేకాకుండా మరి ఆ కరెక్షన్ అనేది ఎలా ఉంది, అన్నీ అటెంప్ట్ చేస్తే పాస్ అవుతామా, రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి, ఈ రెండు క్వశ్చన్స్ కంటే కూడా రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి అన్న క్వశ్చనే బిగ్ క్వశ్చన్. మ్యాక్సిమం అనేది మన సబ్స్క్రైబర్స్ అడగటం జరుగుతుంది, ఓకేనా. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని సరే ప్రతి ఒక్కరికి మనం కామెంట్ చేయటం అంటే, ఓకేనా, వాళ్ళు చెప్పిన ప్రతి ఒక్క రోజుకి మరి కామెంట్ చేయటం, ఆ డౌట్స్ అన్నీ మరి ఒక్క వీడియోలని క్లియర్ చేస్తే బాగుంటుంది కదా అనే ఉద్దేశంతో మనం ఈ వీడియో చేయటం జరుగుతుంది. ఓకేనా, దయచేసి అబ్జర్వ్ చేయండి, ఇది మీకోసం చేసేటువంటి వీడియోనే, ఓకేనా. మీ డౌట్స్ క్లారిటీ ఇవ్వటం కోసం చేసేటువంటి వీడియోనే. మరలా చెప్తున్నాను, రిజల్ట్స్ వచ్చినాయి అని నేను thumbnail అయితే పెట్టలేదు, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఓకే. కాబట్టి మనం టాపిక్లోకి వెళ్ళబోయే ముందు ఎది ఫిజిక్స్ ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి మా. మీరు చేసేటువంటి లైక్స్ కానీ లేకపోతే ఇతరులకు షేర్ చేయటం కానీ మీరు సబ్స్క్రైబ్ చేసేటువంటి విధానాన్ని బట్టే మీకు ఇంకా వీడియోస్ అనేవి చేయటం జరుగుతుంది. అలాగే మన ఛానల్లో ఎప్పుడైతే మీకు రిజల్ట్ రావడం జరుగుతుందో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో మీకు వీడియో అనేది రావడం జరుగుతుంది, వెతుక్కోకుండానే, ఓకే. మీకు వీడియో రావడం జరుగుతుంది. వెంటనే డిస్క్రిప్షన్ బాక్స్లో మనం లింక్ ఇస్తాం, ఆ లింక్ మీద క్లిక్ చేసిన వెంటనే మీరు డైరెక్ట్గా రిజల్ట్ ఓరియంటెడ్ మీ యొక్క హాల్ టికెట్ నెంబరు, ఓకేనా, మీరు ఎంటర్ చేసేటువంటి సెమిస్టరు, ఆ డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోతారన్నమాట, రిజల్ట్లోకి వెళ్ళిపోతారు. అలాంటి లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం కూడా జరుగుతుంది ఎప్పుడు రిజల్ట్ వచ్చినప్పుడు, ఓకే. రిజల్ట్ రాగానే మనకు వీడియో చేయడం జరుగుతుంది. దయచేసి మన ఛానల్ని ఫాలో అవ్వండి, ఓకేనా. నోటిఫికేషన్ ఫామ్లో వస్తాయి, ఆల్ అని ప్రెస్ చేసి పెట్టుకుంటే, ఓకేనా. అంతేకాదు, ఓకే, చాలామంది స్టూడెంట్స్ డిప్లొమా ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి దయచేసి ఇప్పుడు నా దగ్గర ఉన్నటువంటి మన ఛానల్లో ఎక్కువ శాతం సెకండ్ ఇయర్ స్టూడెంట్సే ఉన్నారు, ఓకేనా. ఈ రిజల్ట్స్ ఓరియంటెడ్ అడుగుతున్నప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఎక్కువ శాతం 70% సబ్స్క్రైబర్స్ అనేవి మనకి డిప్లొమా సెకండ్ ఇయర్ పిల్లలు ఉన్నారు. సో ఈ డిప్లొమా సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ అనేవి ఎక్కడా కూడా ఇంకేముందిలే మనకి రిజల్ట్స్ వచ్చేసినాయి కదా, ఇంకా అవసరం లేదు ఈ ఛానల్తో అని అనుకోవడానికి లేదు. కాబట్టి మీకు డిప్లొమా ఫస్ట్ ఇయర్లో ఫిజిక్స్ చెప్పడం జరిగింది, డిప్లొమా ఫస్ట్ ఇయర్ ఫాలో అయ్యారు, మంచి మార్క్స్ వస్తాయని నేను అనుకుంటున్నా, ఓకే. అంతేకాదు ఈ ఛానల్లో మీకు ఇంకా ఫర్దర్గా అంటే దట్ మీన్స్ సెకండ్ సెమ్, థర్డ్ సెమ్, ఫోర్త్ సెమ్ ఇంకా కంటిన్యూ అవుతాయి కదా ఎగ్జామ్స్, ఓకేనా. మీరు సెకండ్ ఇయర్లోకి వెళ్ళిపోయారు, సెకండ్ ఇయర్లో మనకి సెకండ్ సెమ్ అని, థర్డ్ సెమ్ అని, ఫోర్త్ సెమ్ అని జరుగుతూ ఉంటాయి సెమ్స్ ఎగ్జామ్స్. సో మీ డిప్లొమా అయిపోయేంత వరకు సెమ్స్ రిజల్ట్ ఏదైతే ఉందో సెమ్ రిజల్ట్, ఒక ఇన్స్టాంట్ సప్లీ రిజల్ట్ కానీ, నార్మల్ రిజల్ట్ కానీ, ఓకే, ఇలాంటి రిజల్ట్ ఓరియంటెడ్ ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఈ ఛానల్లో ఇవ్వడం జరుగుతుంది, ఓకేనా. కాబట్టి మాకు ఇంకా అవసరం లేదులే అని అన్సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మీకైతే డిప్లొమా అయిపోయేంత వరకు రిజల్ట్ ఓరియంటెడ్ ఉన్నటువంటి సెమ్కి ఎప్పుడైతే సంవత్సరానికి ఎగ్జామ్ రాశారు అప్పుడైతే మీరు మీ సెమ్ వైజ్ ఎగ్జామ్స్ రాయటం జరుగుతుంది. 3 నెలలకు 3 ఆర్ 4 మంత్స్కే ఎగ్జామ్స్ రాయటం జరుగుతుందన్నమాట. సో వెంటనే మళ్ళీ రిజల్ట్ కోసం ఎదురు చూస్తుంటారు. అలాంటి టైంలో కూడా మన ఛానల్లో మరి రిజల్ట్ ఓరియంటెడ్ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వబడుతుంది కనుక మన ఛానల్ని దయచేసి ఫాలో అవ్వండి. సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ కూడా యూస్ఫుల్లే ఇంకా ఫర్దర్గా కూడా, ఓకేనా. ఫిజిక్సే కాదు, ఫిజిక్స్తో పాటు మన రిజల్ట్ ఓరియంటెడ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా నెక్స్ట్ వచ్చేసరికి డిప్లొమా ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి అయితే ఇది 100% యూస్ఫుల్ వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళకి ఉన్న సబ్జెక్ట్ మొత్తం కూడా ఫిజిక్స్ చెప్పడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి మన ఛానల్ని వాళ్ళకి పరిచయం చేయండి, సబ్స్క్రైబ్ చేయించండి, ఓకేనా. వాళ్ళు ఆటోమేటిక్ ఫాలో అవుతారు, వాళ్ళకు కూడా మంచి మార్క్స్ వస్తాయి, ఓకేనా. డైలీ ప్రతి వీడియోలో చెప్పడం జరుగుతుంది, మరలా వన్స్ అగైన్ మీకు చెప్తున్నాను. సో మన ఛానల్లో సెకండ్ ఇయర్ రిజల్ట్ కూడా ఇప్పుడే చెప్పడం జరుగుతుంది. సెకండ్ ఇయర్ రిజల్ట్, థర్డ్ ఇయర్ రిజల్ట్, సెమ్స్ రిజల్ట్ మొత్తం కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మన ఛానల్ని డైలీ ఫాలో అవ్వండి, ఓకేనా. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఉన్నటువంటి ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి మీరు షేర్ చేయగలిగితే మరి నేను సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ రిజల్ట్ ఓరియంటెడ్ కూడా మీకు పెట్టడానికి వీలుగా ఉంటుంది, ఓకే. మీరు ఇచ్చే సపోర్ట్ని బట్టే నేను ఇంకా చాలా వీడియోలు చేయడానికి యూస్ఫుల్ అవుతుందమ్మా, ఓకే.
సరే మన టాపిక్‌లోకి వెళదాం. చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. మేడం ఈసారి ఇయన్నీ కాదు. ముందు మాకు రిజల్ట్ వేరేంటో చెప్పండి. మేమెంతో ఆతృత పడిపోతున్నాం. సరే టెన్షన్ కూడా పడిపోతున్నాం అని చాలామంది స్టూడెంట్సు ఎదురు చూస్తూ ఉంటారు. సరే జాగ్రత్తగా వినండి నాన్న. మీరు వినేటప్పుడు చాలా జాగ్రత్తగా వీడియో మొత్తం చూడండమ్మా. వీడియో మొత్తం చూస్తేనే నేనేం చెప్తున్నాననేది మీకు క్లారిటీ వస్తది. చాలామంది సగం చూస్తున్నారు. నేను చెప్పేది మీకు అర్థం కావట్లా. మళ్ళా కింద కామెంట్ బాక్స్‌లో అదే రిపీట్ చేస్తున్నారు. అదేంటి మేడం జులై థర్డ్ వీక్ అన్నారు గదా! ఇంకా మరి మళ్ళీ ఫస్ట్ వీక్ అంటారేంటి? మళ్ళీ సెకండ్ వీక్ అంటారంటే ఇలా కామెంట్స్ రావడం జరుగుతుంది. కాబట్టి వీడియో అనేది నేను చేసినప్పుడు మీరు వీడియో మొత్తం కూడా క్లారిటీగా, క్షుణ్ణంగా వినగలిగితే నేనేం చెప్తున్నానో మీకు అర్థమవుతుంది. ఓకే. స్కిప్ చేయొద్దు దయచేసి. వీడియో మొత్తం చూడండి. ఓకేనా? సరే. డిప్లొమా ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్‌కి ఈ ఫస్ట్ ఇయర్ అయిపోయిన పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రిజల్ట్స్ కోసం చాలా ఇదిగా చూస్తున్నారు. ఎంత యాంగ్జైటీ అంటే చెప్పలేను. అంటే టైం దగ్గర పడే కొందికి రిజల్ట్స్ వచ్చే టైం దగ్గరికి వచ్చే కొందికి చాలా టెన్షన్ పడుతున్నారు స్టూడెంట్స్. అది నేను అబ్జర్వ్ చేస్తున్నాను. కామెంట్స్ రూపంలో గానీ, ఒక తెలిసిన స్టూడెంట్స్ ద్వారా గానీ నేను చాలా అబ్జర్వ్ చేస్తున్నాను. సో, మీరు ఎవ్వరు దయచేసి నా హంబుల్ రిక్వెస్ట్ ఏంటి అంటే దయచేసి టెన్షన్ తీసుకోవద్దు ఫస్టు. ఓకేనా? టెన్షన్ తీసుకోవద్దు. మార్క్స్ అయితే మీకు మంచి మార్క్సే వస్తాయి. ఎందుకంటే పేపర్ కరెక్షన్ అనేది ఓకేనా? అంత టఫ్‌గా అయితే జరగలేదు. మళ్ళా చెప్తున్నాను వన్స్ అగైన్ పేపర్ వాల్యుయేషన్ అంత టఫ్ వాల్యుయేషన్ అయితే జరగలేదు. ఓకేనా? మీడియంగానే జరిగింది. కాబట్టి మీరంత టెన్షన్ అనేది తీసుకోవద్దు. మీరు అంత టెన్షన్ తీసుకోవద్దు. టెన్షన్ తీసుకుంటే ఓకేనా? చాలా హెల్త్ ఇష్యూస్ తప్పితే ఏముండదు. కాబట్టి మీరు ఎవరైతే ఫస్ట్ డౌట్ ఏంటంటే ఎప్పుడో అడిగారు ఒక సబ్స్క్రైబరు, మేడం నేను అటెంప్ట్ చేశాను. మొత్తం అటెంప్ట్ చేశాను. నేనేం పాస్ అవుతానా అని. ఓకే అమ్మా. నువ్వు అడిగింది కరెక్టే. నువ్వే కాదు నీలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు మన సబ్స్క్రైబర్స్‌లో. నేను అన్నీ అటెంప్ట్ చేశాను. పాస్ అవుతానో లేదా అనే డౌట్ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సో, వాళ్ళ కోసం నేను చెప్పేది ఏంటంటే ఒక సలహా. అటెంప్ట్ చేశారు. మినిమమ్ ఒక ప్రాబ్లమ్ ఇస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఫిజిక్సే తీసుకుందాం. ఫిజిక్స్‌లో ఒక ప్రాబ్లమ్ ఇస్తే ఓకేనా? గివెన్ డేటా అన్నా మినిమమ్ రాయగలిగితే ఓకేనా? అన్ని ప్రాబ్లమ్స్ ఇవ్వడుగా. థియరీ పార్ట్ దాని రిలేటెడ్ థియరీ మ్యాటర్ రాయగలిగితే ఓకేనా? దాని రిలేటెడ్ మ్యాటర్ రాసి అన్నీ గనుక అటెంప్ట్ చేస్తే ఓకేనా? బోర్డర్ పాస్ అయితే ఈజీగా అవుతారు. ఓకేనమ్మా. ఇర్రిలేటెడ్ మ్యాటర్ రాస్తే ఓకేనా? అంటే ఆ ఇచ్చిన క్వెషన్ ఒకటి అసలు దానికి సంబంధం లేనటువంటి వేరే చాప్టర్‌లో నుంచి ఒక చాప్టర్‌లో ఇస్తే ఇంకో చాప్టర్‌లో ఆన్సర్ రాస్తే నేనైతే చెప్పలేను. గ్యారంటీ ఇవ్వలేను. మళ్ళా చెప్తున్నాను. ఓకేనా? కాబట్టి దాని రిలేటెడ్ మ్యాటర్ రాసి కొంచెం దానికి కలిసేటట్టుగా రాయగలిగి మొత్తం అటెంప్ట్ చేసుంటే ఒక 28 మార్కులు మనకి 80 మార్క్స్‌కి ఎంత పాస్ మార్కు? మనకు తెలిసినటువంటి దేనికైనా సరే 80 మార్క్స్‌కి 80 మార్క్స్ అయితే పాస్ మార్క్ ఎంత? పాస్ మార్క్ ఎంతమ్మా? 28 పాస్. 28 మార్క్స్ రావాలి. సో, మినిమమ్ 28 మార్క్స్ అయినా బోర్డర్ పాస్ అయిపోతారు. అంతే సందేహమే లేదు దాంట్లో. ఇంకా ఆలోచించాల్సిన అవసరం లేదు. మీకు తెలుసు రిలేటెడ్ రాసారా? ఇర్రిలేటెడ్ రాసారా? అనేది ఒకసారి మీ మైండ్‌లో చెక్ చేసుకోండి. ఓకే. దాన్ని బట్టి మీరు హోప్స్ పెట్టుకోవచ్చు. పాస్ అవ్వచ్చా? పాస్ అవ్వమా? అనేది మీకు తెలిసిపోద్ది దీన్ని బట్టి. ఓకేనా? సో, నెక్స్ట్ సెకండ్ క్వెషన్ ఏమడుగుతున్నారు అంటే మరి ఎగ్జామ్స్ రాసాం. ఎప్పుడు రిజల్ట్స్ వస్తాయి? ఓకే. ఒక సబ్స్క్రైబర్ అయితే మేడం అప్పుడొస్తాయి అన్నారుగా, మళ్ళీ ఇప్పుడు రాలేదేంటి? మళ్ళీ ఇప్పుడొస్తాయి అన్నారుగా. జాగ్రత్తగా వినండమ్మా. ఇలా అడిగే వాళ్ళకి నేను చెప్పే సలహా ఏంటి అంటే, ఎక్కడా కూడా కామెంట్ చేయడం తప్పు కాదు. చెయ్యండి. మీ డౌట్స్ ఉన్నాయి కాబట్టి మీరు చేస్తున్నారు. ఇంకా డౌట్స్ ఉంటే చెయ్యండి. మ్యాక్సిమం నేను ఆన్సర్ ఇస్తానికి ట్రై చేస్తాను. నేను అవైలబిలిటీ ఏమన్నా లేకపోతే తప్పనిచ్చి మ్యాక్సిమం నేను మీ కామెంట్స్‌కి నేను రిప్లై ఇస్తానమ్మా. ఓకేనా? ఎందుకంటే మీరు టెన్షన్‌లో ఉండారు. ఐ నో. నేను అర్థం చేసుకోగలను. ఓకేనా? నా ఎడ్యుకేషన్‌లో కూడా రిజల్ట్ వచ్చేటప్పుడు ఎంతో యాంగ్జైటీతో ఎదురు చూసేవాళ్ళం. కాబట్టి ఆ యాంగ్జైటీ మీలో కూడా ఉంటది. తప్పులేదు. బట్ వీడియో మొత్తం చూసి కామెంట్ చేయండి. అది. ఇప్పుడు నేను చెప్పేదేంటంటే ఈ కామెంట్‌కి ఒక స్టూడెంట్ అయితే మేడం రిజల్ట్ ఎప్పుడొస్తాయి? ఓకే. ఆ తప్పేం లేదు దాంట్లో. ఏంటి అంటే రిజల్ట్ గురించి జాగ్రత్తగా వినండి. 45 డేస్ అనేది మీకు చెప్పాను. నేను చెప్పేటి ఫస్ట్ వీడియోలో మనం చేయటం జరిగింది. రిజల్ట్స్ ఎప్పుడు అనే ఒక వీడియో చేశాను నేను. ఆ రిజల్ట్స్ ఎప్పుడు అనేటువంటి వీడియో చేసినప్పుడు 45 డేస్ తీసుకుంటుంది టైము వాళ్ళు కరెక్షన్ చేయటానికి అని చెప్పా. అవునా? మళ్ళా ఇంకొక అడ్వైస్ కూడా ఇచ్చాను. ఏమని? టిపికల్ కండిషన్స్‌లో కొన్ని కండిషన్స్ ఏదన్నా ఆహ్, ఓకేనా? అకాడమిక్స్ ఎవరైనా చేంజ్ అయినా లేకపోతే ఏమన్నా టిపికల్ కండిషన్ వాళ్ళకి పర్సనల్ ప్రాబ్లమ్స్ ఏదైనా కావచ్చు స్టేట్ బోర్డ్. సో, అలాంటి టిపికల్ కండిషన్స్‌లో 50 డేస్ దాకా పడుతుందని చెప్పి తీసుకున్నా.
చెప్పాను మీకు. ఫస్ట్ వీడియోలోనే చెప్పాను మీకు. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ నేను చూస్తున్నాను. ఓకేనా? నాకున్నటువంటి ఎక్స్‌పీరియన్స్‌లో నేను చూస్తుంది ఎవ్రీ ఇయర్ డిప్లొమా ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్‌కి వచ్చే రిజల్ట్స్ విషయం నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను. 50 డేస్ టిపికల్‌గా తీసుకుంటారమ్మా. టిపికల్‌గా తీసుకుంటారు. ఓకేనా? ఎప్పుడు రిజల్ట్ ఇవ్వటానికి. సో, మీరు అనొచ్చు మేడం 45 డేస్ కంప్లీట్ అయిపోయింది. ఓకే. మీరు చెప్పారు 45 డేస్ కంప్లీట్ అయిపోయింది. ఓకేనా? 45 డేస్ అయ్యింది. ఓకేనా? 50 డేస్ కూడా అంటే 45 డేస్ కంప్లీట్ అయింది. నేను చెప్పాను టిపికల్ కండిషన్స్‌లో ఉంది ఇప్పుడు స్టేట్ బోర్డు. ఓకేనా? కొంచెం రిజల్ట్ అనేది లేట్‌గానే ఇవ్వటం జరుగుతుంది. ఏ రిజల్ట్ అయినా కావచ్చు. అది 5 ఆర్ 7 డేస్, 1 వీక్ అనేది లేట్‌గానే తీసుకుంటుంది ప్రాసెస్ అనేది. అది సప్లీ అయినా కావచ్చు, ఓకేనా? రెగ్యులర్ ఎగ్జామ్స్‌కైనా కావచ్చు. అలా తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి దయచేసి మరి ఆలకించి మీరందరూ ఓకేనా? ఈ 50 డేస్ ఏదైతే అంటున్నామో, సో, అకార్డింగ్ టు 50 డేస్ దీని ప్రకారము ఓకేనా? మనకి ఈ 50 డేస్ అయిపోయినా కూడా 1 ఆర్ 2 డేస్ ఓకేనా? అప్లోడ్ చేసేయాలి కాబట్టి సిస్టమ్‌లో అప్లోడ్ చేసి మనకి కంప్లీట్ చేసేయడానికి ప్రాసెస్ 1 ఆర్ 2 డేస్ తీసుకున్నా. నేనేమంటున్నానంటే జూలై జాగ్రత్తగా వినండి మళ్ళా డేటు. జూలై మంత్‌లో మీకు ఎప్పుడో చెప్పాను. 2 వీడియోలు చేశాను. పాపం చాలా డౌట్స్ వస్తున్నాయని. అక్కడికి ఇంకా డౌట్స్ క్లియర్ అవ్వలేదు. థర్డ్ వీడియో చేయాల్సొస్తుంది. రిజల్ట్ రాకముందే మరి ఇన్ని వీడియోలు నేనైతే చేయదలుచుకోలేదు. బట్ మీకున్న యాంగ్జైటీని బట్టి, మీరు చేస్తున్న కామెంట్స్‌ని బట్టి నేను ఈ వీడియో చేయాల్సొస్తుందన్న. ఎందుకంటే మళ్ళా వీడియోస్ చేసి పిల్లలు పాపం అప్పటికే టెన్షన్ ఫీల్ అవుతున్నారని నేను వీడియోస్ చేయదలుచుకోలేదు. బట్ మీరేం చేస్తున్నారంటే టెన్షన్ ఫీల్ అవుతున్నారు. అందుకని నేను ముందే ఓకేనా? దానికి ఉన్నటువంటి కొంచెం ఆలస్యం అని పెట్టాను చూడండి థంబ్‌నెయిల్‌లో స్టార్టింగ్‌లోనే. ఓకేనా? కాబట్టి ఆలస్యం అంటే ఓకే 1 మంత్‌లో 2 మంత్స్‌లో ఆలస్యం అని కాదు గానీ, బట్ ఒక 2 ఆర్ 3 డేస్ దానర్థం. అనుకున్న దానికంటే ఒక 1 వీక్ ఓకేనా? 5 ఆర్ 6 డేస్ లేట్ అవుతుందని చెప్పడం కోసం నేను అలా ఆలస్యం అని పెట్టడం జరిగింది. సరే డేట్‌లోకెళ్దాం. వాడు పెట్టడం ఎప్పుడో మీరు ఎగ్జామ్స్ రాసినప్పుడు ఏం పెట్టాడంటే జూలై థర్డ్ వీక్ లోపు వస్తాయి అని చెప్పాడు. జూలై థర్డ్ వీక్‌ని క్రాస్ అవ్వదు అని అర్థం. అదేగా. జూలై థర్డ్ వీక్ అంటే ఇన్ ది బిఫోర్ అన్నాడు. బిఫోర్ మైట్ అన్నాడు. ఇన్ ది అంటే ఏంటి? థర్డ్ వీక్ జూలై థర్డ్ వీక్ లోపు అని అర్థం తెలుగులో. ఓకేనా? అంటే జూలై థర్డ్ వీక్ క్రాస్ అవ్వదు. బట్ థర్డ్ వీక్ లోపు మాత్రం వస్తాయి అని మాత్రం గ్యారంటీ. ఓకేనా? అంటే దాని అర్థం ఏంటి అంటే జూలై మీరు ఇక ఇంకేమి పెట్టుకోవద్దు. రేపొత్తయా, ఎల్లుండొత్తయా అని స్కోప్ పెట్టుకోవద్దు. ఓకేనా? ఇంక నేను చెప్పింది ఇక పక్కా ఇంక దీని ప్రకారం ఫాలో అవ్వండి. ఇక మైండ్‌లో కూడా ఫిక్స్ అయిపోండి. జూలై 20th లోపు మళ్ళా చెప్తున్నా. బిఫోర్ జూలై 20th లోపు అంటే దట్ మీన్స్ మ్యాక్సిమం పాసిబిలిటీ వాడైతే స్టేట్ బోర్డ్ వాడైతే ఎటువంటి ఇన్ఫర్మేషన్ గూగుల్‌లో అయితే లేకపోతే బోర్డ్‌లో గానీ ఏమీ పెట్టలేదు. పలానా రోజు వచ్చిద్ది డేటు అని చెప్పలేదు. కాబట్టి వాడు ఏమి ఇన్ఫర్మేషన్ అనేది అఫీషియల్‌గా ఇవ్వలేదు. బట్ మేము కాల్స్ చేయగా మెయిల్స్ చేస్తాము. ఎవరికైతే స్టేట్ బోర్డ్ ఉందో వాళ్ళు తెలిసిన వాళ్ళకి ఓకేనా ఫ్యాకల్టీకి ఎవరికైనా కనుక్కొని చెప్పటమే ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీకు. కాబట్టి పక్కా డేటు అంటే పక్కా డేట్ అనేది మనం రిజల్ట్స్ మరి వాడు ఏమైనా అఫీషియల్‌గా ఇస్తే చెప్పగలం కానీ పక్కా డేట్ అంటే చెప్పలేం కనుక సరే కరెక్షన్ చేసిన వాళ్ళు, తెలిసిన వాళ్ళు, బోర్డు వాళ్ళ దగ్గర నుంచి సేకరించిన ఇన్ఫర్మేషన్ మీకు చెప్పడం జరుగుతుంది. సో, జూలై 20th లోపు మాత్రం వస్తాయి అని చెప్పి నాకు వాళ్ళు చెప్పడం జరిగింది. అంతేకాకుండా మ్యాక్సిమం అయితే వాళ్ళు ఏమిచ్చారు అంటే ఓటింగు మ్యాక్సిమం 10th వచ్చే అవకాశం ఉంది. ఓకే. మ్యాక్సిమం 10థ్‌నే పెట్టొచ్చు C23 వాళ్ళది, రెగ్యులర్ వాళ్ళది. 10th గనక క్రాస్ అయింది అంటే మళ్ళా మ్యాక్సిమం 10థ్‌నే వస్తాయి. అంటే వెన్స్‌డే వస్తాయి అనేటువంటి ఇన్ఫర్మేషన్ నాకొచ్చింది. ఓకే. వెన్స్‌డే గనక రాకపోతే మళ్ళా చెప్తాను మేడం మళ్ళీ వెన్స్‌డేకి ఇంకో 2 రోజులు లేట్ అయిందంటే మేడం వెన్స్‌డే వస్తాయన్నారు ఇంకా రాలేదు అని చెప్పేసి అని అడగొద్దు. మ్యాక్సిమం ఆపర్చునిటీ 10th వస్తాయని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. నాకొచ్చిన ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకోవడం కోసం టెన్షన్ పడుతున్నారనే ఉద్దేశంతో వీడియో చేస్తున్నా. 10th వస్తాయని చెప్పారు. మొన్న 5th అన్నారు. 5th గనక రాకపోతే 10th వస్తాయని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. 5th రాలేదు. అంటే 10th వస్తాయని నేను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. వాళ్ళు 2 డేట్ ఇచ్చారు కాబట్టి. సరే వాళ్ళిచ్చిన డేట్ ప్రకారం వాళ్ళు ఇస్తున్నారు. డేటు అయినా లేట్ అవుతుంది కాబట్టి నేనిచ్చే అవకాశం ఏంటి అంటే మన ఛానల్‌లో రాగానే వీడియో చేయడం జరుగుతుందని చెప్తున్నాం. ఈ 10th గనక మ్యాక్సిమం ఆపర్చునిటీ 10th వస్తాయి. 10th గనక రాకపోతే మేడం రాకపోతే పరిస్థితి ఏంటి? మళ్ళీ ఎప్పుడొస్తాయి? డేట్ ఏంటి? అని ఇక అడగాల్సిన అవసరం లేదు. మళ్ళీ నేను క్లారిటీ ఇచ్చేస్తున్నాను. 20th డేటుకైతే క్రాస్ అవ్వదు. డోంట్ క్రాస్. నాట్ క్రాస్. ఓకేనా? 28th అయితే క్రాస్ అవ్వదు. 28th బిఫోరు మీకు
రిజల్ట్ అనేది రావటం జరుగుతుంది. బిఫోర్ 20th 10-15 మధ్యలోనే వచ్చేస్తాయి అసలు మ్యాక్సిమం రిజల్ట్ అనేది 10-20 ఈ మధ్యలో ఉంటుందమ్మా. ఇంకేం లేదు. జూలై లాస్ట్ డేట్ ఇచ్చేస్తున్నాను నీకు ఇన్ని ఆప్షన్ లేకుండా 10th రాలేదు అంటే 10-20 ఈ డేట్లో మాత్రం వచ్చేస్తుంది. ఈ 10 days మాత్రం క్రూషియల్ పీరియడ్ అనొచ్చేమో, లేకపోతే ప్రెషియస్ పీరియడ్ అనొచ్చు. ఎందుకంటే టెన్షన్ పడుతూ ఉండే టైం ఇది మీకు. ఓకేనమ్మా. కాబట్టి డోంట్ బీ టెన్షన్. ఓకే, టెన్షన్ తీసుకోవద్దు దయచేసి. ఓకేనా. ఈ టైం మాత్రం పక్కా ఫిక్స్డ్. ఇంకా దీనికి ముందు రాదు, దానికి వెనక రాదు. ఓకే, వస్తే 10th రావాలి. లేదు అంటే ఈ 10-20 ఏ రోజైనా రావచ్చు. ఈ 10 రోజుల లోపల ఈ 10 daysలో ఏ టైంలో అయినా ఏ రోజైనా ఓకేనా. అది నైట్ అయినా కావచ్చు, లేకపోతే ఈవినింగ్ అయినా కావచ్చు, మార్నింగ్ అయినా కావచ్చు, టైం ఏదైనా కావచ్చు. బట్ డేట్ మాత్రం జూలై 10-20 ఈ మధ్యలో ఈ డేట్ మధ్యలో మాత్రం రిజల్ట్ అనేది అపియర్ అవుతుంది. రాగానే మన ఛానల్లో వెంటనే మీకు వీడియో అనేది వచ్చేస్తుంది, మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. రిజల్ట్ రాగానే నేను చేసేస్తాను స్పాట్లో. ఓకేనా. కాబట్టి మళ్ళా చెప్తున్నాను, మ్యాక్సిమం 10th వస్తాయి అని ఇన్ఫర్మేషన్ వచ్చింది. 10th కనుక రాలేదు అంటే డిసప్పాయింట్ అవ్వద్దు. మళ్ళీ కామెంట్ బాక్స్లో మేడం 10th వస్తాయి అని మీరు చెప్పారు, రాలేదు. ఓకేనా. కాబట్టి ఇదేంటి అదేంటి అని అక్కడ ఉండాల్సిన అవసరం లేదు. అలాంటి విషయాలు అనేవి నేను అందుకే చెప్తున్నాను. 10th కనుక అఫీషియల్గా అయితే అఫీషియల్ అనౌన్స్మెంట్ కానీ లేకపోతే స్టేట్ బోర్డు వాడు ఎక్కడా కూడా పలానా డేట్ అని ఫిక్స్ చేసి ఇవ్వాల. కానీ కరెక్షన్ చేసిన వాళ్ళు యావరేజ్గా నాకు తెలిసిన వాళ్ళు బోర్డు వాళ్ళు చెప్పేది ఏంటి అంటే 10th వస్తాయి అని చెప్పేసి 5th 10th అన్నారు. 5th రాలేదు. 5th కనుక రాకపోతే 10th వస్తాయి అన్నారు. మరి 10th వస్తాయి అని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈ 10th కనుక రాలేదు అంటే 20 బిలో మాత్రం వస్తాయి. 20 అయితే క్రాస్ అవ్వదు, జూలై 20 క్రాస్ అవ్వదు. ఈ 10-20 మధ్యలో మాత్రం ఏ టైంలో అయినా రావచ్చు. క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను నేను రిజల్ట్ మీద. ఓకేనా. టెన్షన్ ఫీల్ అవుద్దమ్మా. మరి ముఖ్యంగా చెప్పేదని టెన్షన్ ఫీల్ అవ్వద్దు. పేపర్ కరెక్షన్ అంత టఫ్ అయితే జరగలేదు. ఓకే, పేపర్ ఎంత ఈజీగా ఇచ్చాడు, కరెక్షన్ కూడా మీడియంగా జరిగింది. ఓకేనా. ఈజీ అని నేను చెప్పట్లేదు, మళ్ళీ అంత అని టఫ్ అని నేను చెప్పట్లేదు, మీడియంలో జరిగింది. ఓకేనా. ఎవరైతే అటెంప్ట్ చేశారన్నీ వాళ్ళు రిలేటెడ్ మ్యాటర్ రాస్తే బోర్డర్ పాస్ అవుతారు. రిలేటెడ్ కనుక రాయకుండా ఇర్రిలేటెడ్ మ్యాటర్ రాసి నేను పాస్ అవుతానంటే పాస్ అవ్వలేరు. ఓకేనా. కాబట్టి దయచేసి ఈ మాటలు మీరు ఓకేనా చాలా జాగ్రత్తగా వినండి. వీడియో మొత్తం చూస్తేనే మీకు అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాదు. ఓకే, డేట్ చెప్పేశాను నేను. ఓకేనా. థ్యాంక్ యూ. ఓకేనా. ఇలా మన వీడియో సపోర్ట్ చేయండి. మళ్ళీ వన్స్ అగైన్ డిప్లొమా సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రతి సెమ్ యొక్క రిజల్ట్ మన ఛానల్లో రావడం జరుగుతుంది. మన ఛానల్ ఇలాగే డైలీ ఫాలో అవుతూ ఉండండి. ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి షేర్ చేయండి. ఇలాంటి విలువైనటువంటి ఓకేనా ఇన్ఫర్మేషన్ మొత్తం మీ దగ్గర చెప్పడం జరుగుతుంది. ఓకేనా. కాబట్టి థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.